ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వేర్వేరు సంవత్సరాల్లో ఆగస్టు 22న మెగా కాంపౌండ్ నుంచి 2 సినిమాలు విడుదలయ్యాయి. మెగా బ్రదర్స్ హీరోలుగా నటించిన ఆ చిత్ర ద్వయాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఫిల్మ్ చంటబ్బాయి 1986 ఆగస్టు 22, అంటే 40 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున తెరపైకి వచ్చిన ఈ చిత్రం మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల చంటబ్బాయి ఆధారంగా తెరకెక్కింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేయగా, టాలెంటెడ్ యాక్టర్ సుహాసిని కథానాయికగా అలరించారు. హాస్య బ్రహ్మ జంధ్యాల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని జ్యోతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మించారు. చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్తో అదరాహు అనిపించారు. ఇక పాటల్లో పోతురాజు, మిస్ మేరీ, హరిదాసు, అలాగే చార్లీ చాప్లిన్ ఇలా డిఫరెంట్ గెటప్స్లో కనిపించి ఫ్యాన్స్ని మెస్మరైజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని జంధ్యాల డైరెక్ట్ చేసిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ బాక్సాఫీస్ ముంగిట ఆశించిన విజయం సాధించలేకపోయింది. అయితే కాలక్రమేణా ఈ సినిమా కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయింది. ఇక సెకండ్ ఫిల్మ్ విషయానికి వస్తే 1997 ఆగస్టు 22, అంటే 29 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున వచ్చిన ఆ సినిమాని గోకులంలో సీత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్లో అందాల తార రాశి అలరించారు. ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ఈ మూవీ 1996 నాటి తమిళ సినిమా గోకులతిల్ సీతయ్య ఆధారంగా తెరకెక్కింది. పద్మసాయి చిత్ర పతాకంపై నార్జాల దాశరథి, బి శ్రీనివాసరాజు సంయుక్తంగా నిర్మించిన గోకులంలో సీత సినిమాకి కోటి సంగీతం ఓ ప్రధాన బలంగా నిలిచింది. ఇందులోని పాటలన్నీ కూడా అప్పటి యువతరాన్ని విశేషంగా అలరించాయి. ఇక ఈ సినిమా 2 కేంద్రాల్లో నేరుగా శతదినోత్సవం జరుపుకుంది. డియర్ మెగా ఫ్యాన్స్, వీటిలో ఏ సినిమాని ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.